D24 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీగా ఎన్నిక తర్వాత శాసనసభ మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ మంత్రి బొత్స. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సత్యనారాయణను అభినందించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణపై ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో బంద్లో పాల్గొన్న వైసీపీ నాయకులు. అనకాపల్లి జిల్లా అజితాపురం సేల్స్ లో గల ఎసెన్సియా ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాద సంఘటన. రియాక్టర్ పేలిన దుర్ఘటనలో 3 మృతి, సుమారు 15 మందికి గాయాలు. క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. కలకత్తా ఆర్జీగర్ హాస్పిటల్ వైద్య విద్యార్థినిపై అత్యాచార హత్య ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు. కాకినాడలో ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపిన సిఐటియు సభ్యులు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో శాసన మండలిలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తనను ఎన్నుకున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు చైర్మన్ వద్ద ప్రమాణ స్వీకారం చేశాం. మా జిల్లా పెద్దలు అందరూ ఇక్కడికి వచ్చారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ బాధ్యతను నాపై పెట్టిన అధ్యక్షుడు జగన్ కు ధన్యవాదాలు. అసెంబ్లీకి వచ్చారా, మండలికి వచ్చారా లేదా అనేది కాదు, ప్రజల తరపున మా పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన మాటలు నెరవేర్చాలనేది మా అభిప్రాయం అన్నారు. ప్రజల పక్షాన బాధ్యతాయుతంగా, ప్రజల పక్షాన వారి గొంతై మాట్లాడతామని బొత్స సత్యనారాయణ తెలియజేశారు. ఇంతకుముందు నా సహచరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు, ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు ఇచ్చేసిన వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడున్న పెద్ద అందరికీ కూడా మళ్లీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా వారి మనసులో ఏముందో, వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరారో దాని అంతటినీ కూడా మరి నేను నిర్వర్తిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను. ఈ నేపథ్యంలో అది మండలిలో అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి వచ్చారా, మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకు అభిప్రాయం. ఎవరి మీద బురద జల్లాలని, ఎవరి మీద రాయిస్తాలని, అది చూసి ఆనందించాలనేది మా అభ్యంతరం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా వాడిని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని సఫలీకృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఏదండి గొంతుని వినిపిస్తారు? ఎన్నాళ్ళైంది శాసనసభ స్టార్ట్ అయ్యి? ఎన్నాళ్ళైంది? ఇంకా ఓ సభ అయింది. ఆ సభ అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా. ఇప్పుడు 3 నెలలు అయింది. 75 రోజు అనుకుంటాను. మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది. ఎందుకు చేయలేదు అంటే దానికి అర్థం ఉందా? టేక్ టైం, గివ్ టైం, యూ విల్ సీ. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో భాగంగా తాటిపాక 4 రోడ్ల కూడలిలో కథం తొక్కుతున్న మాల యువకులు మానవహారంగా ఏర్పడి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు పోలీసులు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ బంద్లో పాల్గొన్నటువంటి సోదరులందరికీ కూడా, దళిత సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ వర్గీకరణ అనేది గతం నుండి కూడా కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి వర్గీకరణ. రాజకీయ పార్టీలు వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ మనుగడ సాగించడం కోసం ఈ వర్గీకరణ అంశాన్ని
జరిగింది. మరి ఆ రోజున ఎన్నో పోరాటాలు చేసాం, అందరూ కూడా ఐకమత్యంతో ముందుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ రోజు పివి రావు గారు సుప్రీంకోర్టుకు వెళ్లడంలో చాలా వరకు కూడా అందరూ నీళ్ళు గారిపోయారు ఈ ఉద్యమంలో. మన వల్ల అవ్వదు, ఇది జరగదు అనుకునేటువంటి టైంలో పివి రావు గారు సుప్రీంకోర్టు పిల్లి వేయటం, దాని ద్వారా అప్పుడు మనకి స్టే వచ్చిన తర్వాత మనకు ఊరట కలిగింది. అప్పటి నుంచి కూడా సక్రమంగానే జరుగుతున్నప్పటికీ కూడా దీని మీద రాజకీయ దురుద్దేశాలతో అప్పటి నుంచి కూడా ఒక పథకం ప్రకారం దీన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఆలోచనతో రాజకీయ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా కులాలు, దళిత కులాలన్నీ కూడా కలిసి ఉంటే వాళ్ళ రాజకీయం మనకు కూడా కష్టమవుతుందనేటువంటి ఆలోచనతో, విభజించి పాలించాలనేటువంటి ఆలోచనతో మాలల్ని మాదిగల్ని కూడా విభజించే ఉద్దేశంతోనే ఈ వర్గీకరణ తీసుకురావడం జరిగింది. అది ఎవరికి కూడా మనకైతే లేనిపోయి చిచ్చు మన మధ్యన కులాల మధ్యన పెట్టడం జరిగిందని మనకి ఎవరికి కూడా దీని మీద ఉపయోగకరమైనది ఏమీ లేదు. కేవలం రాజకీయాల కోసం రాజకీయాలు చేసిన రాజకీయ నాయకులకు మాత్రమే ఉపయోగం. కానీ మాలలో మాదిగులు అన్నదమ్ములుగా మలుస్తున్నటువంటి ఈ తరుణంలో ఇద్దరి మధ్య కూడా స్విచ్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు మళ్ళా ఈ అంశం సుప్రీంకోర్టు ద్వారానే మళ్ళా వచ్చింది కాబట్టి మళ్ళీ మనం కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కోర్టుకు వెళ్ళి ఆ కోర్టులో ఫిల్ వేసుకుని దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం ఐకమత్యంగా ముందుకెళ్ళి మరి ప్రభుత్వానికి మనం నిరసన తెలియజేస్తే ఇది యావత్ భారతదేశం కూడా, కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ వర్గీకరణపై వ్యతిరేక ఉద్యమాలు జరిగేవి. కానీ వేళ భారతదేశ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్లో గల ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో 3 చనిపోగా వారి మృతదేహాలను అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కు తరలించారు. తీవ్ర గాయాలైన సుమారు 15 మంది క్షతగాత్రులను అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్కు మెరుగైన చికిత్స కోసం తరలించారు. ఈ దుర్ఘటన కాకపోతే సకాలంలోనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ వచ్చారు. అన్ని కంపెనీల నుంచి మొత్తం మిషనరీ వచ్చి మీద ఉన్న వాళ్ళు కూడా చాలా మటుకు కింద దించారు. చాలామంది ఉషా ప్రేమికి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించడం జరిగింది. ఏదైనా సరే చాలా బాధాకరం విషయం. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా లోపల ఎవరైనా ఉన్నారేమో, చాలా పొగ పట్టేస్తుంది లోపల. ఆ పొగల దాంట్లోకి వెళ్ళి చూస్తున్నారు. సకాలంలోనే ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి ఆయన తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి మాకు అందరికీ ఫోన్లు చేసి పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం యంత్రాంగాన్ని అందరూ పంపించారు. కాకపోతే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇందులోనే ఇంకా చెప్పాలంటే ఏదైనా సరే కలెక్టర్ గారు వాళ్ళు మాట్లాడతారు, మనం అఫీషియల్గా ఏది చెప్పకూడదు కాబట్టి. కాకపోతే రెస్క్యూ బాగా జరిగింది ఇప్పటివరకు. నేను దగ్గర ఉండి అక్కడ అందరూ చాలామంది హెల్ప్ చేశారు. పక్క కంపెనీలో వచ్చి మొత్తం వాళ్ళ మిషనరీ 9 మంది దించారు క్రేన్లతో. ఇంకా రెస్క్యూ అవుతూనే ఉన్నది లోపల. అది చెప్తారు. అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం సెజ్లో ఇవాళ దురదృష్టకరమైనటువంటి సంఘటన. అక్కడ ఎసెన్షియా అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున దుర్ఘటన చోటు చేసుకుంది. ఆ దుర్ఘటనలో 3 ఇప్పటికీ చనిపోవడం, అందులో హారిక అనే అమ్మాయి కాకినాడకు చెందినటువంటి అమ్మాయి, ఇంకొకరు పి మోహను, ఇంకొకరు చిన్నారావు అనేటువంటి అబ్బాయి. వీళ్ళిద్దరు కూడా డెడ్ బాడీస్ ఇప్పుడు ఎన్టీఆర్ హాస్పిటల్లో మార్చిలో పెట్టడం జరిగింది. మిగతా 13 మందిని ఇక్కడ ఉషా ప్రేమ్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం తీసుకురావడం జరిగింది. సుమారు 3 గంటల నుంచి అదే పని మీద వీళ్ళందరూ కూడా చికిత్స అందివ్వడం జరుగుతోంది. అయితే ఇందులో ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. పూర్తి స్థాయిలో సిపిఆర్ కూడా అందించడం జరిగింది, వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. మిగతా 12 మంది కూడా అవుట్ ఆఫ్ డేంజర్, అంటే ప్రాణాపాయ స్థితి దాటిపోయారు. కాకపోతే హెడ్ ఇంజరీస్ ఉన్నాయి, ఫ్రాక్చర్స్ ఉన్నాయి, కొన్ని పూర్తిగా ఫేస్ అంతా కూడా. ఎక్కువ మందికి కాలిన గాయాలు లేవు. రియాక్టర్ పేలడం వల్ల ఏంటంటే పదార్థాలన్నీ కూడా శరీరంలోకి చిచ్చుకొని వెళ్ళిపోయి వివిధ ప్రాంతాల్లోకి. దానివల్ల పూర్తి స్థాయిలో చెస్ట్లోకి వెళ్ళిపోవడం. కలకత్తా ఆర్జికర్ హాస్పిటల్ వైద్య విద్యార్థిపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వహిస్తున్న శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం చేయాలని, అత్యాచార నిందితులను
కాపాడుకునే వారికి కఠిన కారాగార శిక్ష విధించాలని, దేశంలో అన్ని స్థాయిల్లో లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని నినాదాలు ఇచ్చారు. ఈ ధర్నాన్ని ఉద్దేశిస్తూ సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబిరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, నగర కోకరిన పలివెల వీరబాబు, జిల్లా వాకింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, షేక్ పద్మ, నక్కెళ్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు, జీవ, టి రాజా, నందేశ్వరుడు, కుంచే చిన్న, ఏపీఎం ఎస్ఆర్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివుకుల వెంకటరావు, అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు రమణమ్మ, వీరవేణి, వీరమణి, చామంతి, నీరజ, జ్యోతి, ఆశానగర అధ్యక్ష కార్యదర్శులు పద్మావతి, భారతి, పాప, రోషిని, లక్ష్మీ నరసింహ, లక్ష్మి, శానిటేషన్ యూనియన్ నాయకులు వాసు, రవి, మెస్ వర్కర్లు, యూనియన్ నాయకులు, ఏడుకొండలు, యానిమేటర్లు, సంఘ జిల్లా కోశాధికారి మేరీ, అమృత పాల్గొన్నారు. రోగులకి వైద్యం చేసి ప్రజారోగ్యానికి ప్రాణం పోస్తున్నటువంటి డాక్టర్లకి ఈవేళ రక్షణ లేకుండా పోయింది. వైద్య విద్యార్థిని పశ్చిమ బెంగాల్లో టౌన్, పైగా అదేమి రూరల్ కూడా కాదు, అర్బన్లో ఒక హాస్పిటల్లో చాలా అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేశారు. కానీ ఇప్పుడు తెలుస్తున్నది ఏంటి, చంపేయడం కోసం అత్యాచారం చేశారు తప్ప అత్యాచారం కోసం కాదనేది. అంటే అక్కడ జరుగుతున్నటువంటి హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అక్రమాలకి మొత్తం అన్నిటికీ కూడా ఈవేళ వాళ్ళకి ఆజ్యం పోస్తున్నది. వాళ్ళకి అండాదండగా నిలబడింది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనేది అర్థమవుతా ఉంది. అలాగే నిందితుల్లో ప్రధానంగా అక్కడ ప్రజాప్రతినిధులు, బంధువులు ప్రధానంగా ఉన్నారనేది కూడా మనకు అర్థమవుతా ఉంది. వస్తున్నటువంటి రిపోర్ట్లు, న్యూస్లు ఇవన్నీ వింటూ ఉంటే చాలా భయంకరంగా 78 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని మొన్న 15వ తేదీ నాడు ఘనంగా దేశం అంతా జరుపుకున్నాం. కానీ ఈ రోజున మహిళలకి ఏ మాత్రం రక్షణ లేదు. 3 ఏళ్ల బెడ్ నుండి 90 సంవత్సరాల వృద్ధురాలి వరకు కూడా రక్షణ లేనటువంటి దేశం భారతదేశంగా ఉంది. ఈవేళ అత్యాచారాల్లో గోల్డ్ మెడలిస్ట్ ఇవ్వాలి అంటే భారతదేశానికే గోల్డ్ మెడల్ ఇవ్వాలి. నరేంద్ర మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ మతం పెచ్చరిల్లిపోయిన తర్వాత మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి. పైగా ఒకటి చెప్తాడు, వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ కోడ్ వల్లే ఇలా ఉందని చెప్తాడు. కానీ 8 ఏళ్ళ సీప వయసు ఎంత, ఆమె వేసుకున్న డ్రెస్ ఏంటి? అలాగే 6 నెలల పిల్లలు, 3 నెలల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలకి ఏముంది? అలాగే ఈవేళ వైద్య విద్యార్థులకి రక్షణ లేకుండా పోతే అసలు కళాశాలలో రక్షణ లేదు, హాస్పిటల్లో రక్షణ లేదు, ఇంట్లో రక్షణ లేదు. ఏ రకంగా ఈవేళ ఆడపిల్లలు బ్రతకాలి? ఆడపిల్లలు లేకపోతే సృష్టి ఆగిపోద్ది, ఈ సమాజ గమనమే ఆగిపోతుంది. ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, అక్కడ శిశు సంక్షేమ శాఖ మంత్రి రాజీనామా చేయాలి, హోం మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, మొత్తం ఆ మంత్రులందరూ కూడా రాజీనామా చేయాలి. తక్షణం ఆ ప్రిన్సిపల్ ఎవడైతే ఉన్నాడో ఆ ప్రిన్సిపల్ మీద తక్షణం చర్యలు తీసుకుని కఠిన కారాగార శిక్ష విధించాలి. ఆ ప్రిన్సిపలే కాదు, అసలు అక్కడ జరుగుతున్న అక్రమాలు ఏంటి? అనేక అక్రమాలు బయటకు వస్తూ ఉన్నాయి. అన్నింటి మీద కూడా సిబిఐ దర్యాప్తు చాలా క్షుణ్ణంగా, చాలా సీరియస్ గా, చాలా వేగవంతంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎలమంచిల నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ జన్మదినం వేడుకలు వాడ్రపల్లె గ్రామంలో మల్లా రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలు పోస్ట్ చేసుకుని వాడ్రపల్లె గ్రామంలో పెద్దరామాలయం వద్ద కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మల్లా రాజేష్ హాజరై కేక్ కట్ చేసి సుందరపు విజయ్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. పేద ప్రజలకు బియ్యం, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మాజీ వైస్ ప్రెసిడెంట్ గుబ్బల సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు సూరిశెట్టి రాము, జనసేన గ్రామశాఖ అధ్యక్షులు కాండ్రేగుల రాము, పాల డైరీ అధ్యక్షులు కొనతాల అప్పారావు, జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ చైర్మన్ ఉల్లూరి ఆదిబాబు, జనసేన నాయకులు తురాయ మోహన్, జనసేన నాయకులు మల్లా జోగినాయుడు, గ్రామ తెలుగు యువత అధ్యక్షులు ఒంగోలు సీతప్పారావు, జనసేన నాయకులు మల్లా తులసి, టీడీపీ గ్రామ ఐటీడీపీ ఛాంపియన్ దొంగ గణేష్, టీడీపీ నాయకులు మల్లా బుజ్జి మరియు కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన మొట్టమొదట గెలిచిన తర్వాత ఆయన జన్మదినం జరగటం, అందరూ మొత్తం నియోజకవర్గ వ్యాప్తం, జిల్లా వ్యాప్తం ఆయన సేవా కార్యక్రమాలు జరుపుకోవటం
అలాగే మన గ్రామంలో ఫస్ట్ టైం మొట్టమొదటిసారి కాబట్టి మన కూటమి నాయకులు అందరూ కలిసి మన వంతు సాయం, అలాగే ఈ అకేషన్ వల్ల ఏదో వచ్చేస్తుందనో ఏంటో కాదు, మీ ద్వారా మీ అందరూ ఇలాంటి బర్త్డే సందర్భంగా లేకపోతే ఏదో పండగ సందర్భంగా కలిసి మీకంటూ మా వంతు సాయం, మా ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాల పాటు మనకి మంచి చేయాలని, ఆయనకు ఆయుష్ బాగుండాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఈ సభాముఖంగా ఈ సందర్భంగా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఆయనకు బాగుండి మన పార్టీ బాగుండి మొత్తం మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలన్నది నా ఆలోచన. అదేవిధంగా మీకు ఈ సందర్భంగా బిస్కెట్లు దాన్ని తగ్గ ఏదో నోట్ తీప్ చేసుకొని ఆయనకి మీ బ్లెస్సింగ్స్ దొరకాలన్నదే నా ఉద్దేశం. ఈ సందర్భంగా మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరందరూ కూడా ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు గట్టిగా హ్యాపీ బర్త్డే అని చెప్పండి. మీ అందరికీ ఇంకోటి ఏంటంటే కొద్ది సమయం ఎక్కువైంది, వెయిట్ చేయించినట్టు అనిపించింది, దాన్ని బాధపడద్దు, నేను కూడా భోజనం చేయలేదు. మీన ప్రాంత నిరుద్యోగులకు జాబ్ మేళాలు వరం లాంటివని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం రావులపాలెం శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో యువ నాయకుడు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో వికాస సారథ్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ ఉపాధి కల్పన పూర్తిగా కుంటుపడిందని, చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగిందన్నారు. 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్లలో కలిపి 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. నేటి జాబ్ మేళాలో 2025 ఉద్యోగాలు భర్తీ చేయడం, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారి మొదలుకుని ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన వారికి అవకాశాలు కల్పించడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి జీవీవి సత్యనారాయణ, వికాస్ ఎండి లచ్చారావు, రమేష్, సత్యసాయి విద్యా సంస్థల చైర్మన్ నడింపల్లి సుందువర్మ, గ్లోసరీ సాఫ్ట్ టెక్ ఎండి లలిత, బండారు సంజీవ్, ఆకుల రామకృష్ణ, కేవీ సత్యనారాయణ రెడ్డి, కరటూరి నరసింహారావు, గుత్తల పట్టాభి, కట్టంశెట్టి శ్రీనివాస్, ముదునూరి వెంకటరాజు, చిలువూరి సతీష్ రాజు, కరటూరి నరసింహారావు, దరణాల రామకృష్ణ, ఈదాల సత్యబాబు, జక్కంపూడి వెంకటస్వామి, మైగపూల గురయ్య రెడ్డి, శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. రావులపాలెంలో జరుగుతున్న ఈ మెగా జాబ్ మేళా యువకులకి అందరికీ కూడా గొప్ప వరంగా తెలియజేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పెట్టుకోవడం జరిగింది. అందుకే మెగా డిఎస్సి టీచర్ల కోసం కూడా పిలవడం జరిగింది. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా ప్రైవేట్ సెక్టార్నన్నింటినీ కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. గత 5 ఏళ్ల కాలంలో యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ముఖ్యమయ్యాయి. యువకులందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. అటువంటి యువకులకు ఈనాడు ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కొత్తపేట నియోజకవర్గంలో నేడు రావులపాలెంలో 41 కంపెనీలను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. వికాస్ ఆధ్వర్యంలో, గ్లోసరీ సాఫ్ట్ టెక్ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించబడుతూ ఉంది. సుమారు 2000 పైగా ఉద్యోగాల ఖాళీలతో ఈనాడు ఇక్కడ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి, ప్రజలను బట్టి, చదువును బట్టి వారికి అవకాశాలు అందివ్వడం జరుగుతుంది. మరి కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా రావులపాలెం లాంటి గ్రామీణ ప్రాంతంలో యువకులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాన్ని కల్పించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు తలంచడం, దానికి నా కుమారుడు సంజీవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి అందరూ సహకరించడం చాలా సంతోషంగా ఉంది. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో యువకులకు ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా లేదా వికాసాలని స్వచ్ఛత సంస్థలు కానీ ఇతర సంస్థలు కానీ ఏ అవకాశాలు ఉన్నా ఏరి కోరి పట్టుకొచ్చి ఇక్కడ ఈ యువకులకు అవకాశాలు కల్పించడం కోసం నేను కృషి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈనాడు ప్రారంభించిన మెగా జాబ్ మేళా ఇది ఒక ఆరంభం మాత్రమే. ఈ ప్రతి 4 నెలలకో 6 మాసాలకో పెద్ద ఎత్తున దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి పాటుపడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ దీన్ని సహకరించడానికి ముందుకు వచ్చిన ఈనాడు చెన్నై నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ అనేక ప్రాంతాల నుంచి హెచ్ఆర్లు వారి కంపెనీ సిబ్బంది రావడం జరిగింది. వారిని అభినందిస్తూ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారిని కూడా కోరడం జరిగింది. ఈ
ఏదో మొక్కుబడిగా కార్యక్రమం పెట్టామనే ఆలోచన కాకుండా ఇచ్చిన వారందరికీ కూడా అవకాశాలు సత్వరం కల్పించే విధంగా, ఎక్కువ మందికి అవకాశాలు కల్పించే విధంగా ఉండాలని కూడా వారిని కోరడం జరిగింది. నిరుద్యోగ యువతకు కూడా ఎవరు ఖాళీ లేకుండా ఏ అవకాశం దొరికితే ముందు అవకాశాన్ని వినియోగించుకుని దాని ద్వారా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని తద్వారా పెద్ద జాబ్కి వెళ్ళడానికి వారికి అవకాశం ఉంటుంది. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకూడదని నేటి యువతకు కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. కోల్కతాలో వైద్య విద్యార్థిని పైన అమానుషమైన దాడిని ఖండిస్తూ విశాఖలో 28వ వార్డులో ప్రజాతంత్ర మహిళా సంఘ నాయకురాలు కె మినీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా మహిళలపై ఈ దాడులు జరుగుతున్నాయని, నిర్భయ కేసు కూడా మెడికల్ స్టూడెంటే అని, ఈ కేసు విషయంలో మెడికల్ కాలేజీలో జరగడం అమానుషమని, ప్రభుత్వాలు వైద్యులకు రక్షణ కల్పించాలని, లేకపోతే వైద్య వృత్తికి ఎవరు రారు అని, ముఖ్యంగా మహిళలు రారు అని రక్షణ కల్పించాలని, నిజమైన ద్రోహులను శిక్షించాలని, వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సరస్వతి, సత్యవతి, కె సరస్వతి, మంగ, పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. 9వ తారీఖున జరిగిన కలకత్తాలోనూ అమ్మాయికి ఒళ్ళు అంటే అలసిపోయి పని చేసి అలసిపోయిన అమ్మాయికి నిద్ర మధ్యలో ఉంటే 10 మందిలో వెళ్ళిపోయి అమ్మాయిని రేపు చేసి అమ్మాయి పేద గొంతు కోసారు అమ్మాయిని. ఎందుకంటే అది కామప్ చేస్తారు. దాన్ని 9వ తారీఖు జరిగింది, 14వ తారీఖు వరకు మనం బయటకు రానికుండా చేస్తారు. ఇప్పుడు డ్రగ్స్లకి అనగా, మైండ్కి అనగా, చిన్న పిల్లలకి అనగా రక్షణ అనేది ఎక్కడా లేకపోతుంది. దానికోసం మన రక్షణ కూడా కల్పించుకోవాలి. 3 సంవత్సరాల పిల్లల్ని, పడుకున్న పిల్లల్ని కూడా తీసుకెళ్తూ ఆత్మహత్య చేస్తుంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలి చేసిందా, కొన్ని రోజులు ఉంచడం కాదు, అలాంటి వాళ్ళు చంపేస్తే కొంతమందికి బలం ఇప్పుడు కూడా తగ్గుతుంది, కూడా జనాభా కూడా తగ్గుతుంది. ఇలాంటి రేపు కేసుల వాళ్ళకి, హత్య చేసిన వాళ్ళకి, దొంగతనం చేసిన వాళ్ళకి, గంజా తాగిన వాళ్ళకి అందరూ కూడా చంపేయాలి. ఇలాంటి వాళ్ళు మాత్రం ఉంచకూడదు. పడుకున్న పిల్లలు కూడా రోడ్డు మీద తీసుకెళ్ళి పాడు చేస్తున్నామంటే నీవేం మనిషి అని అడుగుతున్నావు. ఇలాంటి ప్రభుత్వం ఏం చేస్తుంది? అక్కడ మమతా బజార్ ఉంది, అక్కడ లేడీస్ ముఖ్యమంత్రి అమ్మాయి కూడా అక్కడ రక్షణ కల్పించలేకపోతుంది. అలాంటి కూడా మైళ్ళకి రక్షణ కల్పించలేకపోతే మనం అందరూ ఏం చేస్తున్నాం? ఇంకా నిద్రపోతూ ఉన్నావా? దేనికైనా ఈ సంఘాలన్నీ కాదు, ఈ సంఘాలన్నీ ఐక్యమత్య అయ్యి ఇలాంటి వాళ్ళకి అందరికీ శిక్ష చేసినట్టుగా మనం అందరూ కూడా పోరాటం చేయాలి. చేస్తేనే ఇలాంటివన్నీ దొరుకుతుంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా చంపేసి కూడా గౌరవం కూడా తగ్గుతుంది, ఉంచకూడదు. ఇలాంటి అంటే చంపుతున్నారు అమ్మానికి, లేదంటే కొంత రోజులు పోయాక మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు ఇదే పని చేస్తున్నారు. కాబట్టి తీసి ఇలా కూర్చోబెట్టి చక్రాలు ఇచ్చేది తప్ప అలాంటి వాళ్ళకి మాత్రం వదలకూడదు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. పేద పోస్తేకి చెవులో పడి, ముక్కులో పడి, నోట్లో పడి రక్తం కారిపోయింది అమ్మాయికి. అలాంటి పిల్లకి డాక్టర్ చదువుకున్న అమ్మాయికి రక్షణ లేకపోతే పిల్లలు ఇంత ఖర్చు పెట్టుకొని చదివించుకొని సుఖం ఉంటుంది? ఎక్కడైనా సుఖం లేదు. మా ఆడవాళ్ళకి కూడా భయ్యాలు కూడా పడుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ చంపేయాలని మన మహిళా సంఘం తరఫుని, మన ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ తరఫుని మనం చేస్తాం. ఓకే. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్నారు మహాత్మా గాంధీజీ. గ్రామ పంచాయతీలలో ఆదాయ మార్గాలు లేక నిధుల కొరత తీవ్రంగా ఉన్నందున కనీసం పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో ఉండడం చాలా బాధాకరమని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. ఈ నెల 23వ తేదీ శుక్రవారం నాడు అన్ని గ్రామాలలో గ్రామ సభల ద్వారా గ్రామీణ ఉపాధి హామీ పథకం అభివృద్ధి పనులపై చర్చించి గ్రామసభ తీర్మానాలు చేయాలన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న 13,326 గ్రామ పంచాయతీలలో ఉన్న సుమారు 1,00,000 చెరువుల్లో సుమారు 1 కోటి మొక్కలు కొబ్బరి, మామిడి, జీడి మామిడి మొదలగు ఆదాయాన్ని ఇచ్చే పండ్ల మొక్కలు నాటాలని, ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా 5 సంవత్సరాల తర్వాత గ్రామాలకు ఆదాయ వనరులు ఏర్పడతాయని, ఈ కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా భావించి ప్రజలందరూ అన్ని గ్రామాలలో జరిగే గ్రామ సభలలో పాల్గొనాలని సూర్యచంద్ర కోరారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్నారు పూజ్య బాపూజీ మహాత్మా గాంధీజీ. అటువంటి పల్లెలు కనీస పారిశుధ్యం నిర్వహించడానికి కూడా నిధులు లేక, స్వీపర్లకి జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేక ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం అవ్వచ్చు, అంతకుముందు ప్రభుత్వం అవ్వచ్చు, అనేక కారణాలు. దీనికి కారణాలు ఎవరి మీదో తప్పు మనం నిందలు వేయడం కంటే ప్రస్తుతం మనం ఏం చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటూ, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అందరికీ తెలుసు. ప్రతి నెల అప్పు చేస్తేనే కానీ జీతాలు, సంక్షేమం, అభివృద్ధి జరగని పరిస్థితి. ఆదాయంతో పాటు అప్పు చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు
అనేక కంపెనీలు తీసుకురావాలి, ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయాలి, ఆదాయ మార్గాలు ఏర్పాటు చేయాలి, సంపద సృష్టించాలని ముఖ్యమంత్రి గారు వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. సంతోషం, అభినందనీయం. కానీ ప్రజలందరూ కూడా దీనికి తోడవుతేనే ఈ రకమైన అభివృద్ధి జరుగుద్దనేది ఒక సామాజిక ఉద్యమకారుడిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత 7 సంవత్సరాల క్రితం మా బూరుపూడి గ్రామానికి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా MGNREGS పథకంలో మా గ్రామంలో కొబ్బరి చెట్లు నాటడం జరిగింది. చూడొచ్చు కొబ్బరి చెట్లు అన్నీ. ఇది ఊర చెరువు గట్టు మీద కొబ్బరి చెట్లు నాటడం జరిగింది. ఈరోజు ఈ కొబ్బరి చెట్లన్నీ కూడా కాయలు కాసే పరిస్థితికి రావడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఈ కొబ్బరి చెట్ల దగ్గర ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే 13,326 గ్రామ పంచాయతీల్లోని సుమారు 1,00,000 పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బుధవారం చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైంది. ఆందోళనకారులు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్పై తిరుగుతూ వర్తక వాణిజ్య సముదాయాలను మోయించి వేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. అనంతరం బోడిపాల వంతెన వద్ద ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. నిర్వహిస్తున్నటువంటి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ భారత్ బంద్కు సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నటువంటి ఎస్సీ కులాలకు, మిగిలిన వ్యాపార సంస్థలకు, అంబేద్కర్ వారసులుగా మేము జై భీములతో పాటు తొలుగు తెలియజేస్తున్నాం. రిజర్వేషన్ వర్గీకరణ అనేది ఒక పూటకపు చర్య అని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కేవలం ఎస్సీలకు ఉన్న 15% రిజర్వేషన్లో మీరు కొట్టుకోండి అని చెప్పేసి వర్గీకరణ చేస్తే తప్ప రాజ్యాంగ నియమ నిబంధనలు లోపడకుండా సుప్రీంకోర్టు జడ్జీలైనటువంటి వీరందరూ కూడా బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఇచ్చిన ఏకపక్ష నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా చెప్పాలంటే 15% రిజర్వేషన్ ని 4 వర్గాలుగా విభజించి మీరు కొట్టుకోండి అని చెప్పడం కాదు. కానీ ఈ సుప్రీంకోర్టు కానీ ఈ రాజకీయ పార్టీలు కానీ చిత్తశుద్ధి ఉంటే పెరిగినటువంటి ఈ ఎస్సీ జనాభాకు అనుకూలంగా 25% రిజర్వేషన్ పెంచి వర్గీకరణ చేయాలని చెప్పేసి ఈ రోజు నేను కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రిజర్వేషన్ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం, కేవలం ఏకపక్షంగా ఈ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిరంకుశమైన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా ఖండిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ రిజర్వేషన్ వర్గీకరణలో ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగస్తులు, మేధావులు, చదువుకున్న ప్రతి దళిత సోదరులు కూడా పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా జైబీలో తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీగా ఎన్నిక తర్వాత శాసనసభ మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ మంత్రి బొత్స. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సత్యనారాయణను అభినందించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో బంద్లో పాల్గొన్న వైసీపీ నాయకులు. అనకాపల్లి జిల్లా అచితాపురం సేల్స్ లో గల ఎసెన్సియా ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాద సంఘటన. రియాక్టర్ పేలిన దుర్ఘటనలో 3 మృతి, సుమారు 15 మందికి గాయాలు. క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలి. కలకత్తా ఆర్జీగర్ హాస్పిటల్ వైద్య విద్యార్థినిపై అత్యాచార హత్య ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు. కాకినాడలో ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపిన సిఐటియు సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.